ఈరోజు 7 రోజుల నుంచి కూడా ఆమరణ నిరాహార దీక్షలకు వచ్చినటువంటి జడ్సన్ గారిని ఈరోజు మేము పరామర్శించడానికి రావడం జరిగింది. అన్నగారి ఆరోగ్యం చూస్తుంటే రోజు రోజుకి కూటపడుతుంది. మొత్తం కూడా కుంగిపోతుండు, శక్తి లేకుండా అవుతాడు. నిరుద్యోగుల పక్షాన తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు తను నిరుద్యోగుల కోసం ముందుకొచ్చిండు. మన నిరుద్యోగులందరం కూడా ఆలోచించాల్సిన సందర్భం ఇది. ప్రతి ఒక్కరు కూడా మనము డైవర్షన్ కాకుండా, డివిజన్ కాకుండా మనమంతా ఏకతాటపైన ఉంటే మన నిరుద్యోగుల యొక్క ఆకాంక్షలు మనం నెరవేర్చుకోవచ్చు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరం కూడా ఏకం కావాల్సిన సందర్భం. మీరందరూ కూడా ఏకతాటిపైకి రండి. మన జడ్సన్ మనం రక్షించుకోవాలా. అదేవిధంగా మన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లన్నీ కూడా పరిష్కరించే రీతిలో ఈ గవర్నమెంట్పై ఒత్తిడి తీసుకురావాల్సిన బలం మనం చేకూర్చుకొని ముందుకు కొనసాగాలని నిరుద్యోగులందరూ కూడా మేము పిలుపునిస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం. జడ్సన్ అన్నకి గినక ఏమైనా అయిందంటే ఏదైతే ఇటుకల మీద మీరు మీ యొక్క ప్రభుత్వాన్ని నిర్మించారో ఆ ఇటుకలు పీకేయడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున మేము ఇప్పటికే ప్రతి జిల్లాలో కూడా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నిరుద్యోగుల సమస్యలపైనే కాదు, రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం అనునిత్యం పోరాడేందుకు మేము ఒక పోరాట వేదికని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ప్రప్రథమంగా నిరుద్యోగుల సమస్యని పరిష్కరించే రీతిలో మేము ముందుకు కొనసాగుతున్నాం. జడ్సన్ అన్నదికి మద్దతుగా విద్యార్థుల రాజకీయ పార్టీ ముందుకు కొనసాగుతుంది. రేపు రాబోయే కార్యాచరణ కూడా మేమంతా కూడా ఇప్పుడు మేము సిద్ధం చేసినాం. ఇక ముందున్నది పోరాటం. నిరుద్యోగులం మనం చేయి కలుపుదాం. ఈ రాష్ట్రంలో ఏదైతే మన పైన కట్టిన ఈ ప్రభుత్వాన్ని వాటిని కింద పడేసి మన యొక్క డిమాండ్లను మనం నెరవేర్చుకుందామని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మీకు పిలుపునిస్తున్నాం. ఈరోజు మేము ఇక్కడ జడ్సన్ అన్న 7 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. జడ్సన్ అన్న గారిని పరామర్శించడానికి రావడం జరిగింది. అయితే మేము ఇన్ని రోజుల నుంచి కూడా నిరుద్యోగులు అందరూ కూడా ఎందుకు కొట్లాడుతున్నారు అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. నిరుద్యోగులు ఇంతకుముందు పాత గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ వేసి దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది కరెక్ట్ టైంలో, కరెక్ట్ షెడ్యూల్ టైంలో దాన్ని పెట్టడం జరగలేదు. కాబట్టి అదే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఆ రోజు, నేను వస్తే 46 జీవో రద్దు చేస్తా, నేను వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తా, నేను వస్తే ఇంకేదో చేస్తా. ఏం చేసినావా నువ్వు? ఏం చేసినా ఇవాళదాకా ఏం చేయలేదు. ఉట్టి లొట్టపీసి మాటలు చెప్పినావు అంతే, అంతకుమించి ఏం చేయలేదు. ఇప్పటికైనా కూడా మేమందరం ఏం డిమాండ్ చేస్తున్నామంటే నిరుద్యోగుల అందరి తరఫున ఒకటే డిమాండ్ ఏంటంటే గ్రూప్ 1:100లో మనకి ఇంటర్వ్యూస్ జరగాలి. అలాగే గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచి వాటిని ఎగ్జామ్ రీషెడ్యూల్ చేయాలి. దాన్ని ఎప్పుడు చేస్తాము ఏందనేది ఒక డేట్ని కరెక్ట్గా ప్రకటించాలి. అలాగే టెట్ ఎగ్జామ్ మొన్న జరిగింది. యాక్చువల్గా యాజ్ పర్ ద రూల్ ఏదన్నా గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామ్ జరిగితే ఇంకో ఎగ్జామ్ జరగాలంటే మినిమం 45 days డిఫరెన్స్ ఉండాలి. టెట్ ఎగ్జామ్ జరిగి కరెక్ట్ 25 to 30 days డిఫరెన్స్లోనే డిఎస్సి ఎగ్జామ్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అది మీరే ఆలోచించుకోవాలి. అదేవిధంగా 46 జీవోని రద్దు చేస్తామని చెప్పారు. 46 జీవోని తీసుకురావడం వల్ల ఇబ్బంది ఉంది అని మీకు తెలిసినాక మీరు రద్దు చేస్తామని చెప్పి మళ్ళీ వచ్చినాక ఈ 100 రోజులు దాటి ఏం చేస్తున్నావు నువ్వు పెద్ద మనిషివి? మళ్ళీ 100 రోజుల లోపలనే అన్నీ చేస్తా రాగానే నిరుద్యోగుల పక్షాన్ని నించుటా అన్నోనివి ఇవాళ నిరుద్యోగుల పక్షాన్ని నించోడానికి చిత్తశుద్ధి లేదు నీకు. నీకు పక్కన పార్టీల నుంచి ఎవరిని పిలిచి కండువాలు వేపిద్దామా అనే చిత్తశుద్ధి తప్ప నిరుద్యోగుల గురించి ఏం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో వీళ్ళందరూ ఈ గొడవలు పెట్టుకోకపోతుండే. ఇప్పుడు నేనే ఉన్న ఎగ్జాంపుల్, నేను ఎందుకు ఈ విద్యార్థి పార్టీలో చేరినా నాకేం అవసరం? అలా మీ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తే మీరు కూడా అదే చేస్తారు కాబట్టి నేను విద్యార్థి రాజకీయ పార్టీ తరఫున నేను తిరుగుతున్నాను, అందుకే కొట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు చేసినట్టు నా జాబ్నే మంచిగా చేసుకుంటుండే కానీ వ్యతిరేకంగా నేను ఎందుకు చేస్తుండే చెప్పు? ఒకసారి ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు. అట్లనే జడ్సన్ అన్న ఇవాళ చేస్తున్న పోరాటానికి మేమందరం కూడా ఇక్కడ వచ్చి మద్దతు తెలుపుతున్నాం. మేమే కాకుండా యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా జడ్సన్ అన్న చేసే ఈ న్యాయమైన పోరాటానికి వాళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళందరూ ఏమంటారో అదే కార్యాచరణని మేము ముందుకు తీసుకువెళ్తామని మీ అందరికీ సభాముఖంగా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జడ్సన్ గారు నిరుద్యోగుల గురించి ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి గురించి ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు 7 రోజులు అయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తుంది. ఎవరూ పట్టించుకున్న వాళ్ళు లేరు. ఈయనను కలవడానికి వద్దామనుకున్న ఎన్నో అవరోధాలు దాటుకుని ఇక్కడికి వచ్చి ఆయన పరామర్శించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారి గురించే పోరాడుతున్నారు. ఇప్పుడు 1:100 రేషియోలో
ఇంటర్వ్యూలు జరగాలని చెప్పారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్యను పెంచి వాటిని డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలని కోరారు. అలాగే జీవో నెంబర్ 46 రద్దు చేయాలని కోరారు. దీని మీద ఈయన ఎన్ని రోజుల నుంచి పోరాటం చేస్తున్న ఈ ప్రభుత్వానికి కనీసం ఇంత ఇంకిత జ్ఞానం ఉన్న ఎవరో ఒకళ్ళు వచ్చి ప్రభుత్వం తరపున ఆయనతోటి మాట్లాడి మీకు ఏం కావాలి, ఇప్పుడు ఈ డిమాండ్స్ ఉన్నాయి, మేము ఇన్ని రోజుల్లో నెరవేరుస్తాం, సరే మీరు వెంటనే చేయలేము అని అనుకుంటే ఏ రోజు చేయగలం, మాకు ఒక 3 నెలల్లో 6 నెలల్లో సమయం కావాలి, దీన్ని చర్చించి మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాలి. ఆయన ఒక్క ఆయన గురించి పోరాడుతుంటే అది వేరే విషయం. కానీ ఇంతమంది నిరుద్యోగుల గురించి ఆయన పోరాడుతున్నప్పుడు అందరు నిరుద్యోగులు ఏకతాటి మీదకి వచ్చి ఈయనకి మద్దతుగా నిలబడితే ప్రభుత్వం ఎన్ని రోజులు నిలబడుతుంది? ఈ రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. అందరూ ఏకదాటి మీదకి వచ్చి ఒక్కసారి ప్రభుత్వం ముందర గట్టిగా వారి గళం ఎత్తితే కనుక ఆ సౌండ్కే ప్రభుత్వం దిగి కిందకి రావాలి. ఆ పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిలో ప్రభుత్వం ఎవరన్నా ఒకళ్ళని పంపించి ఈ డిమాండ్స్ని మేము ఇన్ని రోజులు టైం పడుతుంది, ఒక కమిటీని వేస్తాం, ఇన్ని రోజుల్లో మీకు ఒక క్లారిటీ ఇస్తామని కనీసం మినిమం ఇన్ఫర్మేషన్ అన్నా ఇవ్వగలిగిందా? క్లారిటీ కానీ ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు చెయ్యాలనే ఉద్దేశంలో లేరు. వాళ్ళకి చెయ్యాలని ఉద్దేశం ఉండి ఉంటే ఈ పాటికి మాకు ఇంత సమయం కావాలని ఇంతమంది ఇన్ని మీడియాలు ఉన్నాయి, ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎవరో ఒకరితో బయటకు పంపించి మా ప్రభుత్వం తరపున మీరు మాట్లాడండి అని చెప్పారా? లేరు. ఒకరికొకరు కుమ్మక్కయ్యి ఈ విధంగా ఇప్పుడు చేస్తున్న పోరాటాన్ని నీరుగార్చే పరిస్థితికి తీసుకురావాలని ఉద్దేశంలోనే ఉన్నారు. కానీ దీన్ని సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసి నిరుద్యోగులకి తగినన్ని ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పోరాట యోధుడిని ఆదుకుని మన రాష్ట్రాన్ని దేశంలోనే ప్రప్రథమ స్థాయిలో నిలబెట్టాలి అనే ఉద్దేశం ఏ ఒక్క మంత్రికి కానీ ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎవరికీ లేకుండా పోయింది. మీకు కనుక నిజంగా మీరు ఒక ప్రజాప్రతినిధిగా మేము ప్రజల కోసం పనిచేస్తాము అనే ఉద్దేశం మీకుండుంటే ఇంతమంది నిరుద్యోగులు ఇప్పుడు కష్టపడుతున్నారు, మీ అంతటి మీరు ముందరకు వచ్చి మీరు అడిగిన డిమాండ్లన్నీ ఇన్ని రోజుల లోపల నెరవేరుస్తాము అని మీరు ప్రజలందరి ముందరికి వచ్చి చెప్పండి. మీరు చెప్పలేరు. ఇది మా ఛాలెంజ్. మీరు చేసి చూపిస్తే మీకు అండగా ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క నిరుద్యోగి మీతో ఉండి మిమ్మల్నే ఫ్యూచర్లో గెలిపించే అంత ఆదరణ పెరుగుతుంది. కానీ మీరు అటువంటి చేసే పరిస్థితిలో లేరు. అందుకనే ఈరోజు మేము జడ్సన్ గారిని పరామర్శించడానికి వచ్చి మా మద్దతును కూడా ఆయనకు తెలుపుతున్నాం. మేము ఒక్కళ్ళమే కాదు, నిరుద్యోగులు అందరూ కూడా చాలామందితో ఆల్రెడీ మేము కలవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు మద్దతు ప్రకటించారు. కానీ ఇక్కడున్న పరిస్థితుల్లో ఈయన కలవడానికి వచ్చే పరిస్థితి లేక ఏదైతే ఉందో వారి తరపున కూడా మేము జడ్సన్ గారితో మాట్లాడడం జరిగింది. కార్యాచరణ అనేది ఒకటి రూపొందించుకొని మేము ఏ విధంగా ముందరకు సాగాలని మేము జడ్సన్ గారు, మా అన్న సునీల్ గారు, అలాగే విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే మనతో పాటు కలిసి అందరూ నడవదలుచుకుంటారో అందరినీ ముందరికి తీసుకుని వెళ్ళి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మాకు కావాల్సిన ఈ నిరుద్యోగులకు ఏవైతే కావాల్సిన డిమాండ్లు ఉన్నాయి, జీవో 46 ఏదైతే రద్దు చేయాలన్నామో అది 1:100 రేషియోలో ఇంటర్వ్యూస్ జరగాలి. ఈ డిమాండ్లని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మేము ఎంత దూరానికన్నా వెళ్తాము. మాతోటి విద్యార్థులు అదేవిధంగా నిరుద్యోగులు అందరూ మాకు సహకరిస్తున్నారు. అలాగే ఎవరైతే ఇంకా ఆలోచనలో ఉన్నారో వారు కూడా సహకరిస్తే దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళి మనం విజయం సాధించగలుగుతాం. ధన్యవాదాలు.